Hi everyone, today's our topic is 8th Maths అకరణీయ సంఖ్యలు ఎక్సర్సైజ్ 1.3. ఈ ఎక్సర్సైజ్ 1.3కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, మీరు కనుక ఈ ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, క్రింది వాణిని p/q రూపంలో అంటే భిన్నం రూపంలో మార్చడం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం చూడండి, 0.57, 0.176, 1.00001, 25.125. ఇక్కడ ముందు నేను 0.57ని p/q రూపంలో అంటే ఈ దశాంశ భిన్నాన్ని, ఇది దశాంశ భిన్నం కదా, ఈ దశాంశ భిన్నాన్ని సాధారణ భిన్న రూపంలో లేదా అకరణీయ సంఖ్య రూపంలో ఎట్లా మార్చాలి అనేది చూద్దాం. చూడండి, ముందు నేను 0.57లో ఎన్ని దశాంశ స్థానాలు ఉన్నాయి? 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. 2 దశాంశ స్థానాలు ఉంటే అవధి ఏమవుతుంది? 2 కదా. అవధి 2 అంటే 100తో గుణించాలి. నేను ఏం చేస్తున్నా, ఈ దశాంశ భిన్నాన్ని 100తో గుణిస్తున్నాను, 100తో భాగిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ దశాంశ భిన్నం విలువ ఏం మారదు కదా, ఎందుకంటే 100 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ ఎట్లుందో అలాగే ఉంటుంది. సో 0.57 ఇంటూ 100 చేస్తే మనకేమొస్తుంది? 57/100. ఇది 0.57కి దశాంశ రూపం. దీన్నే నేను కాన్సెప్ట్ వీడియోలో మీకు డైరెక్ట్గా చెప్పేసిన అనమాట. పాయింట్ తర్వాత దశాంశ స్థానాలు 2 ఉంటే హారంలో 100 వేసుకోవాలి. పాయింట్ ఇక్కడ గుణకారం చేస్తే ఎన్ని స్థానాలు ముందుకు జరుగుతాయి, అన్ని స్థానాలు ఇక్కడ ముందుకు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం 0.176. 0.176 అంటే దశాంశ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1, 2, 3 దశాంశ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని 1000తో గుణించి 1000తో భాగిస్తామన్నమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి? 0.176 ఇంటూ 1000 అంటే ఏమొస్తుంది? 176/1000. మరి ఇది కరెక్టేనా? ఈ గుణకారం అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, 0.176 ఇంటూ 1000. ఎన్ని అంశాల తర్వాత పాయింట్? 3 అంశాల తర్వాత పాయింట్. 0.176 అంటే 176 కదా, సో అది 176 అన్నమాట. నెక్స్ట్ 1.00001 ఉన్నప్పుడు దీన్ని నేను ఎట్లా చేస్తా? 1.00001ని ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 స్థానాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి హారంలో 5 సున్నాలు ఉన్న నంబర్ని పెట్టుకుంటున్నాను అనమాట, 1,00,000. సో దీని వాల్యూ 100,001/100,000. ఇది దీని వాల్యూ. మరి 25.125 ఏం చేయాలి? 25125 అట్లనే వేసుకొని హారంలో ఎంత వేసుకోవాలి? దశాంశ స్థానాలు 3 ఉన్నాయి కాబట్టి 1000 వేసుకుంటాం అన్నమాట. మనము ఈ p/q రూపాన్ని అదే విధంగా వదిలేయకుండా అతి చిన్న సూక్ష్మ రూపంగా మార్చాలి. 57/100 అంటే 57 ప్రధాన సంఖ్య కాబట్టి దాన్ని క్రాస్ చేయరాదు కాబట్టి 0.57 వాల్యూ 57/100 p/q రూపంలో. 0.176 వాల్యూ 176/1000 అంటే దీన్ని మనం క్రాస్ చేయొచ్చు. 2 5లు 10, 2 0 0, 2 0 0. ఇక్కడ 2 8లు 16, 15లోంచి 16 పోతే 1 ఉంటుంది, 1 6 16, మళ్ళీ 2 8లు 16, మళ్ళీ 2తోని 2 250లు 500, 2 44లు 88, 2 22లు 44, 2 125లు 250. ఇప్పుడు దీన్ని కొట్టవేయడానికి రాదు కాబట్టి ఆన్సరు 22/125 అనేది 0.176కి p/q రూపం. నెక్స్ట్ దీన్ని కూడా సింప్లిఫై చేయొచ్చు. చూడండి, 1ల స్థానంలో 5 ఉంది, 1ల స్థానంలో 0 ఉంది. సో మనం క్రాస్ చేయొచ్చు 5తో. 5 5లు 25. ఆన్సర్ మనకి 201/8 అనేది ఈ 25.125కి p/q రూపం. క్లియర్ బిట్. ఫస్ట్ క్వశ్చన్, ఇది 0.9 బార్ అంటే ఇవి ఆవృత దశాంశాలు. 9 బార్ అంటే దీని వాల్యూ ఏమవుతుంది? 0.999999 ఇట్లా అనంతం వరకు 9 వచ్చే నంబర్. ఇదే కదా దీని అసలు రూపము. ఈ ఇచ్చిన ఈ ఆవృత దశాంశాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ని ఇది అనుకుంటున్నా అనమాట. దీన్ని ఫస్ట్ సమీకరణం మొదటి ఈక్వేషన్ అనుకుంటున్నా.
ఇక్కడ అవధి ఎంత ఉంది? అవధి అంటే ఏంటి? అంతమయ్యే దశాంశాలేనేమో ఎన్ని దశాంశ స్థానాలు ఉన్నాయి, అది దాని అవధి అవుతుంది. ఇక్కడ అంతం కాని దశాంశాల్లో, ఇక్కడ అంతం లేని దశాంశాల్లో ఏమవుతుంది? గీత బార్ కింద ఉన్న సంఖ్యనే అవధి అవుతుంది. బార్ కింద ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఒకటే సంఖ్య కాబట్టి అవధి 1. ఏం సంఖ్యలు ఉన్నాయి? అది వ్యవధి అవుతుంది. వ్యవధి 9. 9 అనే డిజిట్ వ్యవధి అవుతుంది. ఎన్ని డిజిట్లు ఉన్నాయి అనే కౌంట్ అవధి అవుతుంది. సో అవధి 1. కాబట్టి ఈ సమీకరణాన్ని అవధి 1 ఉంటే మనం ఏం చేస్తాము? 10తో గుణిస్తాము. ఇక్కడ కూడా 10తో గుణిస్తున్నా. 10 × x. నేను మొదటి సమీకరణాన్ని 10తో గుణిస్తున్నా. ఈ ఈక్వేషన్ మొత్తం 10 × x అంటే 10x = 10 ఇంటూ దీన్ని చేస్తే దశాంశ బిందువు ఒక్క స్థానం ముందుకు జరుగుతుంది అంతే. సో 9.999 అండ్ సో ఆన్. మనం గుణకారం చేసినా కూడా అంతే వస్తుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకునే ట్రిక్ అన్నమాట ఇది. ఒక దశాంశము ముందుకు జరుగుతుంది అంతే. 10తో చేస్తే, 100తో చేస్తే 2 దశాంశాలు ముందుకు జరుగుతాయి. సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నా. ఇప్పుడు నేను సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మైనస్ చేస్తున్నా, తీసివేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఒక x పోతే 9x = 9లోంచి 0 పోతే 9, పాయింట్కి పాయింట్, 9లోంచి 9 0, 9లోంచి 9 తీసేస్తే 0 0 0 అండ్ సో ఆన్. 9x = 9 వచ్చింది. మరి x ఏమవుతుంది? 9/9. ఈ 9 ఇక్కడ గుణిస్తుంది, ఇటెళ్తే భాగిస్తుంది. క్రాస్ చేస్తే 9 1 9. సో మనకి x = ఏమొచ్చింది? 1 వచ్చింది. కానీ x అంటే ఏంటి? ఇది కదా 0.9 బార్ కదా. సో 0.9 బార్ అనే ఆవర్తిత దశాంశ భిన్నానికి p/q రూపము 1. సెకండ్ బిట్ 0.57 బార్. ఇక్కడ బార్ అనేది 5కి 7కి రెండిటికి ఉంది. అవధి ఎంత అవుతుంది? 2. మరి వ్యవధి ఏమవుతుంది? T7 అన్నమాట. దీనికి విస్తృత రూపం ఏంటి? 0.57 57 57 57 అండ్ సో ఆన్ అవుతుంది. దీన్ని నేను x అనుకుంటున్నా. ఇది మొదటి సమీకరణం అనుకోవాలి కదా. తర్వాత అవధి 2 కాబట్టి నేను ఈ మొదటి సమీకరణాన్ని ఎంతతో గుణించాలి? 100తో గుణించాలి. చేస్తే x × 100 100x అవుతుంది. 100x = 100తోని ఈ మొత్తం ఈక్వేషన్ని గుణకారం చేస్తే ఏమవుతుంది? దశాంశ బిందువు 2 స్థానాలు ముందుకు జరుగుతుంది. అంటే 57.575757 అండ్ సో అనంతం వరకు అవుతుంది. ఈ ఈక్వేషన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1ని తీసేయాలి. xలోంచి ఒక x పోతే 99x = 57లోంచి 0 పోతే 57, 57లోంచి 57 పోతే 0 0 0 0 అనంతం వరకు వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది? 99x = 57 వచ్చింది. అప్పుడు x = ఏమవుతుంది? 57/99. మరి x అంటే ఏంటి? 0.57 బార్ కదా. అదే ఇక్కడ రాస్తున్నాం. 0.57 బార్ అనే ఆవర్తిత దశాంశ భిన్నానికి p/q రూపము 57/99. థర్డ్ క్వశ్చన్ 0.729కి బార్ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అవధి ఎంత అవుతుంది? 29కి బార్ ఉంది కాబట్టి 2 దశాంశ స్థానాలు కాబట్టి అవధి 2. దీనికి విస్తృత రూపం ఏమవుతుంది? దాన్ని మనం x అనుకుంటాం కదా. x = 0.7. 29 రిపీట్ అయింది కాబట్టి 29 29 29 29 అండ్ సో ఆన్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం కదా. అవధి 2 కాబట్టి దీన్ని ఎంతతో గుణించాలి? 100తో గుణిస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ని 100తో గుణిస్తున్నా. ఎందుకు? అవధి 2 కాబట్టి. 100 × x ఏమవుతుంది? 100x = ఈ 100తో ఈ సమీకరణాన్ని గుణకారం చేస్తే ఏమవుతుంది? దశాంశ బిందువు 2 స్థానాలు ముందుకు జరుగుతుంది. అంటే 72 పాయింట్ అవుతుంది. 72.92
9 2 9 2 9. ఇది రెండవ సమీకరణం. ఇప్పుడు నేనేం చేయాలి, రెండవ సమీకరణంలోంచి మొదటి సమీకరణాన్ని తీసేస్తాం కదా, అదే కదా పద్ధతి. తీసివేస్తే 100xలోంచి ఒక x పోతే మనకు తెలుసు కదా 99x ఈజ్ ఈక్వల్ టు 9లోంచి 9 పోతే 0 0 0 0 0 0. 9లోంచి 7 పోతే 2 పాయింట్. 72లోంచి 0 పోతే 72. ఏమొచ్చింది, 99x ఈజ్ ఈక్వల్ టు 72.2. ఇక్కడ గుణకారంలో ఉంది 99తో కాబట్టి 99 అటు వెళ్తే భాగిస్తుంది. 72.2 డివైడెడ్ బై 99. ఇక్కడ మనకి మళ్ళీ దశాంశ రూపం వచ్చింది p/q రూపంలో. మనం చేయాల్సిందే దశాంశ రూపం తీసేసి కదా, కాబట్టి ఇక్కడ ఈ 72.2ని దశాంశ బిందువు తీసేయాలంటే ఏం చేయాలి, పాయింట్ తీసేస్తే కింద ఒక 0 వస్తుంది కాబట్టి దీనికి మారిన రూపం ఏమవుతుంది 990 కదా. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ 0.729 బార్ యొక్క p/q రూపము అకరణీయ సంఖ్య రూపం వస్తుంది. ఇది ఒకట్ల స్థానంలో 2 ఉంది, ఒకట్ల స్థానంలో 0 ఉంది. సో డివిజిబుల్ రూల్ భాజనీయత సూత్రం ప్రకారము మనకి 2తో భాగించబడుతుంది కాబట్టి 2తో కొట్టేస్తున్నా. 2 3 6, 7లోంచి 6 పోతే 1 మిగులుతుంది, 1 2 12, 2 6 12, 2 1 2, 2 4 8, 9లోంచి 8 పోతే 1 మిగులుతుంది, 1 9 19, 2 9 18, 19లోంచి 18 పోతే 1 0 10 అవుతుంది, 2 5 10. ఇప్పుడు ఏమొచ్చింది 361 495. ఇది ఆన్సర్. 9 బార్ యొక్క అకరణీయ సంఖ్య రూపము 361/495. ఈ బిట్లో లాస్ట్ ప్రాబ్లం 12.28 బార్. ఒక దశాంశానికి గీత ఉంది కాబట్టి అవధి 1, మరి వ్యవధి అంతా సన్న రూపం ఏమవుతుంది 12.2 8 కదా, రిపీట్ కావాల్సింది 8 8 8 8 అండ్ సో ఆన్. దీన్ని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకుంటున్నాం. ఇది మొదటి సమీకరణం. తర్వాత అవధి 1 కాబట్టి మొదటి సమీకరణాన్ని ఎంతతో గుణించాలి, 10తో గుణించాలి. గుణిస్తే అవుతుంది 10x ఈజ్ ఈక్వల్ టు 10తో దీన్ని గుణిస్తే ఏమవుతుంది, దశాంశ స్థానం 1 పాయింట్ ముందు జరుగుతుంది కాబట్టి 122.88888 అండ్ సో ఆన్ అవుతుంది. దీన్ని నేను రెండవ సమీకరణం అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని మైనస్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది మనకి 8 అండ్ సో ఆన్. తీసివేస్తే 10xలోంచి ఒక x పోతే 9x ఈజ్ ఈక్వల్ టు 8లోంచి 8 పోతే 0 0 0 అండ్ సో ఆన్ ఉంటుంది. 8లోంచి 2 పోతే 6 దశాంశ బిందువు, 2లోంచి 2 పోతే 0, 2లోంచి 1 పోతే 1 1 1 అట్లనే ఉంటుంది. ఏమొచ్చింది 9x ఈజ్ ఈక్వల్ టు 110.6. x ఈజ్ ఈక్వల్ టు 110.6/9. ఇది కూడా సేమ్ ఇందాక ప్రాబ్లం లాగానే మనకి వచ్చిన ఆన్సర్లో కూడా దశాంశ బిందువు ఉంది. ఇక్కడ ఈ దశాంశ బిందువు పోవాలంటే 110.6ని ఏం చేయొచ్చు, హారంలో 10తో గుణిస్తే సరిపోతుంది. 9 × 10, పాయింట్ తీసేస్తే కింద ఒక 0 ఉన్న నెంబర్ రావాలి కదా, 1106/9 × 10 అంటే 90. దీన్ని కూడా మనం క్రాస్ చేయొచ్చు కదా, 3/45 వచ్చింది ఆన్సర్. ఇది దేనికి ఆన్సరు 12.28కి p/q రూపం. సో 12.28 బార్కి p/q రూపం ఏమవుతుంది 553/45 అనేది ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం చూడండి. క్రింద ఇచ్చిన భిన్నాలకి x + y డివైడెడ్ బై x - y చేయాలన్నారు. ఇచ్చినవి ఏంటి, ఎక్స్ వై విలువలు భిన్నాల రూపంలో అకరణీయ సంఖ్యల రూపంలో ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి x + y చేయాలంటే అకరణీయ సంఖ్యల కూడిక ఎట్లా చేయాలో తెలియాలి, x - y అంటే అకరణీయ సంఖ్యల తీసివేత ఎట్లా చేయాలో తెలియాలి, డివైడెడ్ బై అంటే అకరణీయ సంఖ్యల భాగాహారం ఎట్లా చేయాలి, గుణకారం కూడా ఎట్లా చేయాలో తెలియాలి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోలను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత ఇది చూడండి.
మీకు అర్థమైతే డైరెక్ట్గా చూసేయండి. ముందు x = 5/2, y = 3/4 ఇచ్చింది. నేను మొదట విడిగా x + y అనుకుంటా, తర్వాత x - y అనుకుంటా. దీని ఆన్సర్ని భాగిస్తా. ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం అనుకుంటున్నాము, x + y అంటే x ఎంత, 5/2 + 3/4. ఈ రెండు భిన్నాలను కూడాలంటే మనకేం తెలియాలి, 2కి 4కి కాసాగు తెలియాలి. ఎందుకు, ఇవి విజాని భిన్నాలు కాబట్టి హారాలను సమానం చేసుకుంటే అప్పుడు మనకి కూడిక తేలిగ్గా ఉంటుంది. 2కి 4కి కాసాగు ఏమవుతుంది, 4. కాసాగు ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే ఈ రెండింటిని హారంగా మార్చాలంటే కామన్ హారం 4 వేసుకోవాలి. ఇప్పుడు ఈ భిన్నంలో హారము 2 ఉంది, 4గా మార్చాలంటే ఏం చేయాలి, ఈ వచ్చిన కాసాగు 4ని ఈ హారంతో భాగించాలి. 2 × 4 2 వచ్చింది. 2 × 5 చేస్తున్నాము అంటే 5/2 అనే భిన్నంలో హారాన్ని మార్చాలంటే హారాన్ని 2తో గుణించాల్సి వచ్చింది. 2 × 4 చేస్తేనే ఇక్కడ 4గా మారింది. సో హారానికి ఏది చేసినా లవానికి కూడా అదే చేస్తాము. ఇది భిన్నం యొక్క బేసిక్ రూల్ కాబట్టి లవానికి కూడా 2తో గుణకారం చేసినాం. ప్లస్ ఇక్కడ హారంగా మార్చాల్సిన పని ఉందా, హారం ఆల్రెడీ 4గానే ఉంది కదా, మార్చాల్సిన పని లేదు కాబట్టి లవాన్ని కూడా దేనితో గుణించాల్సిన పని లేదు, డైరెక్ట్గా వేసేసుకున్నాం. 2 5లు 10 ప్లస్కి ప్లస్ 3/4 ఎంత వచ్చింది, 10 + 3 అంటే 13/4 అనేది x + y విలువ. x - y 5/2 - 3/4 ఇది ఎంత అవుతుంది, ఇక్కడ కూడా 2కి 4కి కాసాగు 4 అవుతుంది. హారంలో 4గా మార్చాలి. ఈ భిన్నంలో 2ని 4గా మార్చాలంటే 2తో గుణకారం చేయాల్సి వస్తుంది, ఆల్రెడీ చేసేసినాం కాబట్టి లవాన్ని 2తో గుణించాలి. 5 × 2 మైనస్ ఇక్కడ ఈ లవాన్ని హారం ఆల్రెడీ 4గా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అదే విధంగా ఉంచేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, 5 2 10 - 3. చూడండి సేమ్ కూడిక వచ్చినట్టుగానే వస్తుంది, కాకపోతే ఇక్కడ లాస్ట్కి ప్లస్కి బదులు మైనస్ చేస్తున్నాం అంతే. 10 - 3 అంటే ఎంత, 7/4. 7/4 అనేది ఏంది, x - y విలువ. x + y x - y డివైడెడ్ బై చేయాలి, భాగాహారం చేయాలి ఈ రెండిటికి. అంటే ముందు మనకి x + yకి వచ్చిన ఆన్సర్ ఏంది, 13/4 డివైడెడ్ బై x - y అంటే 7/4. భిన్నాలలో భాగాహారం ఎట్లా చేస్తామంటే అడ్డగుణకారం చేస్తామన్నమాట. ఇదే భాగాహారం. భిన్నాల భాగాహారం చేసినప్పుడు మనకి ఇటు పక్కనున్న భిన్నం ఏదైతుందో దాని విలువలు తిరగబడి మొదటి భిన్నంతో గుణకారం చేయబడతాయి. అంటే 13 ఇక్కడ హారంలో ఉంది, ఇది గుణకారం అవుతుంది. × 4 ఇది లవంలో ఉంది కదా, హారంలోకి వచ్చేస్తుంది అనమాట. 4 × 7 చూసారా, ఈ భిన్నం ఒక్కటే తిరగబడుతుంది అంతే. మనం క్రాస్ చేస్తే 4 4 క్రాస్ చేసేసుకుంటే మనకేముంది, 13/7 అనేది ఆన్సర్. సో x + y డివైడెడ్ బై x - y ఈ ఫస్ట్ ప్రాబ్లంకి ఏమొచ్చింది, 13/7 అనేది x = 1/4 y = 3/2. దీనికి x + y డివైడెడ్ బై x - y చేయాలంటే సేమ్ మనం ఫస్ట్ x + y అనుకుంటాము, తర్వాత x - y అనుకుంటాము, తర్వాత ఈ రెండింటిని భాగాహారం చేస్తాం. ఫస్ట్ x + y, x అంటే 1/4 + 3/2. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 4కి 2కి కాసాగు కట్టుకోవాలి. అంటే ఈ రెండు భిన్నాల్లో హారాలు సమానం చేసుకోవాలంటే 4ని అట్లనే ఉంచేసి ఈ 2ని 4గా మార్చొచ్చు. ఎట్లా మార్చొచ్చు, 2తో గుణకారం చేసి అనమాట. సో కామన్గా హారం వేసుకున్న 4, ఈ హారాన్ని ఏం మార్చాల్సిన పని లేదు కాబట్టి లవాన్ని కూడా మార్చట్లేదు. 1 ఇక్కడ హారాన్ని 4గా మార్చాలంటే 2తో గుణకారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పైన లవాన్ని కూడా 2తో గుణకారం చేస్తున్నాం. చేస్తే ఏమొచ్చింది, 1 + 3 6/4. 1 + 6/4 అంటే 7/4. 7/4 అనేది x + y విలువ 4. నెక్స్ట్ x - y. x - y అంటే 1/4 - 3/. దీన్ని కూడా
హారాన్ని 4గా మార్చుకోవాలి. ఇక్కడ మార్చాల్సిన పని లేదు కాబట్టి లవం అట్లనే ఉంది. ఇక్కడ మారుస్తున్నాం కాబట్టి సేమ్ లవాన్ని 2తో గుణకారం చేస్తున్నాం. ఎందుకో హారాన్ని ఆల్రెడీ గుణకారం చేసి 4గా మార్చేస్తున్నాం కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 రెట్లు అంటే 6/4. 1 మైనస్ 6/4 అంటే ఎంత? మైనస్ 5/4. ఇప్పుడు x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై. x ప్లస్ వై విలువ ఎంత? 7/4 డివైడెడ్ బై x మైనస్ వై విలువ ఎంత? మైనస్ 5/4. భిన్నాల భాగాహారం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? అడ్డగుణకారం చేస్తాం కదా. ఇది 2 ఇది 2. అప్పుడు ఏమవుతుంది? 7 × 4 బై 4 × -5 ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 4 క్రాస్ చేస్తే మనకేమొస్తుంది? -7/5 అనేది వస్తుంది. సింపుల్గా ఇట్లా కూడా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏంటి? x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై చేస్తే ఏమొచ్చింది? -7/5 అనేది ఆన్సర్. 4th క్వశ్చన్ చూడండి. -13/5 మరియు 12/7ల మొత్తాన్ని 13/7 -1/2ల లబ్ధంతో భాగించండి అన్నారు. అంటే ముందు ఈ రెండింటికి ప్లస్ చేయాలి, తర్వాత ఈ రెండింటికి గుణకారం చేయాలి. దీని ఆన్సర్ని భాగాహారం చేయాలి. ఫస్ట్ నేను ఇది చేస్తున్నా. -13/5 ప్లస్ 12/7. ఇక్కడ రెండింటికి హారాలు సమానం ఉన్నాయా? లేవు. కాబట్టి హారాలను సమానం చేసుకోవాలి. 5ని 7గా మార్చొచ్చా? 7ని 5గా మార్చొచ్చా? మార్చలేము. ఈ రెండు ప్రధాన సంఖ్యలు. కానీ ఈ రెండింటిని మనం ఏ విధంగా మార్చొచ్చు? 5 7 35గా మార్చొచ్చు. 35 రావాలన్నమాట. ఇక్కడ 5ని 35గా మార్చాలంటే ఏం చేయాలి? 7తో గుణకారం చేయాలి. 5 7 35 కాబట్టి 7తో లవాన్ని గుణిస్తున్నాం. -13 × 7 ప్లస్ ఇక్కడ ఈ హారాన్ని 35గా మార్చాలంటే 7 5లు 35, 5తో గుణించాలి. కాబట్టి లవాన్ని 5తో గుణిస్తున్నాం. 12 × 5. దీని సింప్లిఫికేషన్ ఇది. డివైడెడ్ బై ఇక్కడ ఇదేంటి? తర్వాత చూద్దాం దాని సంగతి. ఇక్కడ చూడండి. -13 × 7 91. -91 ప్లస్ 12 5లు ఎంత? 60 డివైడెడ్ బై 35. -91 ప్లస్ 60 అంటే ఎంత అవుతుంది? 31. -31/35 డివైడెడ్ బై ఇది సింప్లిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ భిన్నాన్ని గుణకారం చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? లవాన్ని లవంతో గుణిస్తాము, హారాన్ని హారంతో గుణిస్తాము. 13 × -1 అంటే -13/7 రెట్లు 14. -13/14. ఇప్పుడు మనం చేయాల్సింది ఇది. -31/35ని ఈ రెండింటి మొత్తాన్ని వచ్చిన ఆన్సరు, ఈ రెండింటి గుణకారం వల్ల వచ్చిన ఆన్సర్ని మనము భాగించాలంటే ఏం చేస్తాము? అడ్డగుణకారం చేస్తాం కదా. అడ్డగుణకారం కదా. సో ఇది లవంలోకి వెళ్తుంది, ఇది హారంలోకి వస్తుంది. -31 × 14 డివైడెడ్ బై 35 × -13. లవంలో ఉన్న మైనస్, హారంలో ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 31 × 14 35 × 13 ఉంది. దీన్ని 434 డివైడెడ్ బై 35 × 13 ఎంత వస్తుంది? 455. ఇది ఆన్సర్. 434/455 అనేది మనకి ఇచ్చిన ఈ రెండింటి మొత్తాన్ని ఈ రెండింటి గుణకారంతో భాగిస్తే ఒక సంఖ్య యొక్క 2/5వ భాగం ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ. అయితే ఆ సంఖ్యను కనుగొనము. ఇక్కడ మనకి సంఖ్య తెలియదు కాబట్టి ఆ ఒక సంఖ్యను నేను x అనుకుంటున్నా. అప్పుడు సంఖ్య యొక్క 2/5వ భాగం అంటే ఏమవుతుంది? 2/5 × x అవుతుంది. 2 x 2x/5 అవుతుంది. అదేవిధంగా సంఖ్య యొక్క 1/7 భాగం ఏమవుతుంది? x/7 అవుతుంది.
మనకిచ్చిన కండిషన్ ఏంటి? సంఖ్య యొక్క 2/5 భాగం అంటే 2x/5 ఎంతకు సమానం అంటే సంఖ్య యొక్క 1/7వ భాగం x/7కి 36 ఎక్కువ. 36 కలిపితే వచ్చినంత అన్నమాట. ఇది మనకిచ్చిన కండిషను. ఇటు తీసుకొస్తున్నా నేను 2x/5. ఈ భిన్నం ఇక్కడ కూడుతుంది, ఇక్కడ తీసుకొస్తే మైనస్ చేస్తుంది. -x/7 = 36. ఇప్పుడు 5కి 7కి కాసాగు 35 కదా. 2 హారాలని 35గా మార్చుతున్నాము. తీసివేత చేయాలంటే మార్చాలి కదా, మారుస్తున్నాము. 5ని 7తో గుణకారం చేస్తే 35 అవుతుంది. 5 ఏళ్ళు 35 కాబట్టి. సో లవాన్ని 7తో గుణకారం చేస్తున్నాం. 2x × 7 మైనస్ ఇక్కడ ఈ హారంలో 35 చేయాలంటే 5తో గుణించాలి. 7 5లు 35 కాబట్టి. సో లవాన్ని 5తో గుణిస్తున్నా. x × 5 = ఎంత? 36. ఇప్పుడు ఏమవుతుంది? 2x × 7 అంటే 2 ఏళ్ళు 14x మైనస్ 5 × x 5x = ఈ 35 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే గుణకారం చేస్తుంది. 36 × 35. 14xలోంచి 5x పోతే ఎంత వస్తుంది? 9x. 9x = 36 × 35. ఇప్పుడు ఇక్కడ 9xలో 9 గుణకారం చేస్తుంది, ఇటు వస్తే భాగారం చేస్తుంది. x = 36 × 35 /9. ఈ 9ని 36తో క్రాస్ చేస్తే 9 1 9 9 4 36. ఆన్సర్ ఏముంది? 4 × 35. 4 × 35 అంటే ఎంత అవుతుంది? ఆ సంఖ్య మనం కనుక్కోవాల్సిన సంఖ్య x కదా, అది ఎంత అవుతుంది? 35 × 4. 4 5లు 20. 0 2 చదన 4 12 14 140. ఆ సంఖ్య ఎంత? 140 అనేది ఆన్సర్. క్వశ్చన్ 11 మీటర్ల పొడవు గల తాడు, ఇది ఒక తాడు అనుకుంటే అది ఇంత పొడవు ఉందనుకుంటే అందులోంచి 2/5 మీటర్లు ఒక ముక్క, 3/10 మీటర్లు ఒక ముక్క కట్ చేస్తే మిగిలిన ముక్క పొడవు ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఈ ముక్క ఈ మూడవ మిగిలిన ముక్క కలిపితే 11 మీటర్లు రావాలి కదా. అంటే 11 మీటర్లు అంటే ఎంత పొడవు? 2/5 మీటర్లు ప్లస్ 3/10 మీటర్లు ప్లస్ మిగిలిన ముక్క. సో ఇప్పుడు నాకు ఈ మిగిలిన ముక్క రావాలంటే నేను ఏం చేస్తా? ఈ రెండిటిని ఇటువైపు పంపిస్తాను అన్నమాట. 11 మీటర్లలోంచి దీన్ని కలిపి మైనస్ చేస్తున్నా. 2/5 ప్లస్ 3/10 మీటర్లని మైనస్ చేస్తే వచ్చిందే మిగిలిన ముక్క. ఇది మనకిచ్చిన కండిషన్. ఇప్పుడు దీని నుంచి ముందు నేను ఈ రెండింటి కూడిక చేస్తున్నా, తర్వాత 11 మీటర్లోంచి తీసేస్తున్నా. 2/5 ప్లస్ 3/10 అనేది మిశ్రమ భిన్నం లాగా ఉంది. దీన్ని సాధారణ భిన్నంగా మార్చాలంటే హారం ఎట్లుందో అట్లా వేసుకుంటాము. 10 × 3 30 ప్లస్ 3 33/10. ఏం చేయాలి? 5కి 10కి కాసాగు 10 వస్తుంది. 11 మైనస్ అట్లనే ఉంచేసి 5కి 10కి కాసాగు 10. ఈ 5ని 10గా మార్చాలంటే 5 2 10, 2తో గుణించాలి. కాబట్టి లవాన్ని నేను 2తో గుణిస్తున్నా. 2 × 2 ప్లస్ ఈ హారాన్ని 10గానే ఉంది, మార్చాల్సిన పని లేదు కాబట్టి లవం కూడా మారాల్సిన పని లేదు, ఎట్లుందో అట్లనే ఉంది. 33 = 11 మైనస్ 2 2 4 ప్లస్ 33/10 11 మైనస్ 4కి 33 కలిపితే 37/10. ఇక్కడ హారంలో ఏం లేకపోతే ఏ పూర్ణాంకానికైనా కింద 1 ఉన్నట్టు కదా. 1కి 10కి కాస్త కూడా 10 అవుతుంది. ఇక్కడ ఈ 1ని 10గా మార్చాలంటే 10తో గుణించాలి, ఎందుకంటే 1 10లు 10 కాబట్టి. సో హారాన్ని 10తో గుణించినాం కాబట్టి లవాన్ని కూడా 10తో గుణించాలి. మైనస్ ఇక్కడ హారం ఆల్రెడీ 10 ఉంది కాబట్టి లవాన్ని మార్చాల్సిన పని లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాం. 11 10లు 110 మైనస్ 37/10 110లోంచి 37 తీసేస్తే ఎంత వస్తుంది? 3
73 బై 10, 73 బై 10 మీటర్లు అని చెప్పొచ్చు. లేదా దీన్ని మిశ్రమ భిన్నం రూపంలో మార్చి కూడా చెప్పొచ్చు. మిశ్రమ భిన్నంలో మార్చడం ఎట్లా? భాగించాలి. ఆన్సర్ ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ 3తోని ఇంకా 10ని భాగించేది ఉంది. 3/10 అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి 73 మీటర్లు ముక్క ఇంకా మిగిలి ఉంది. సో మిగిలిన ముక్క పొడవు 73/10 మీటర్లు. 7/2/3 మీటర్ల ఒక బట్ట ఖరీదు 12/3/4 రూపాయలు. అయితే ఆ బట్ట మొత్తంలో 1 మీటర్కి ఎంత పడింది, 1 మీటరు గుడ్డ ఖరీదు ఎంత అనేది కనుక్కోవాలి. ఇది ఎట్లా కనుక్కుంటాము? ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నా దగ్గర 5 చాక్లెట్స్ కొనుక్కున్నాను నేను. ఆ చాక్లెట్స్ నాకు 30 రూపాయలకు వచ్చినాయి. 30 రూపాయలు పెట్టి 5 చాక్లెట్స్ కొనుక్కున్నా. అయితే ఒక్కొక్క చాక్లెట్ రేట్ ఎంత? ఎట్లా చేస్తాము? డివైడెడ్ బై భాగాహారం చేస్తే మనకి తెలుస్తుంది. ఒక్కొక్క చాక్లెట్ 6 రూపీస్ 6 రూపాయలు పడ్డది అని. అదేవిధంగా ఇక్కడ కూడా ఇన్ని మీటర్ల బట్ట ఖరీదు ఇన్ని రూపాయలు అన్నాడు. 1 మీటర్ కావాలంటే మనం భాగిస్తున్నాం. సో ఇప్పుడు 12/3/4ని 7/2/3 మిశ్రమ భిన్నంతో భాగిస్తున్నాం. చూడండి, మొదట ఈ మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంగా మార్చాలి కదా. హారం 4 ఏ విధంగా ఉందో అట్లే రాశాను. 4 12 4 48 ప్లస్ లవాన్ని కలపాలి కదా. 48 + 3 51 డివైడెడ్ బై ఇది 7/2/3 మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంగా మారిస్తే 3 ఏళ్ళు 21, 21 + 2 23/3. ఇప్పుడు భిన్నాల భాగాహారం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము అడ్డగుణకారం చేస్తాం కదా. రెండవ భిన్నం తిరగబడుతుంది కదా, అదే కదా మనకు తెలిసింది. సో ఇక్కడ 51 × 3 ఇక్కడ హారంలో ఉంది, లవంలోకి వెళ్ళిపోతుంది. డివైడెడ్ బై 4 × 23 ఈజ్ ఈక్వల్ టు 51 × 3 అంటే 53 బై 4 × 23 అంటే 92 వచ్చింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మనం భాగించాలి. భాగహారం చేస్తే 92 ఎక్కం 92, 153లోంచి 92 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 61. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 92 6 552 డివైడెడ్ బై మళ్ళీ చేస్తే మనకి ఎంత వస్తుంది? 58. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకున్నా. 92 6 552 మళ్ళీ ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 8 2 28 ఇట్లా వేసుకుందాం. 1.66 రూపీస్ అంటే 1 మీటర్ గుడ్డ ఖరీదు ఎంత పడింది? 1.66 రూపాయలు సుమారుగా పడింది. 1 మీటరు బట్ట ఖరీదు 53/92 రూపాయలు లేదా 1.66. క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రాకార పార్కు వైశాల్యము కనుక్కోమన్నారు. పార్కు యొక్క పొడవు 18 3/5 మీటర్లు, వెడల్పు 8 2/3 మీటర్లు. పార్కు వైశాల్యం కనుక్కోవాలంటే పార్కు దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి దీర్ఘచతురస్రాకార వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్రాకార వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పార్కు కూడా దీర్ఘచతురస్రాకారంలోనే ఉంది కాబట్టి పార్కు వైశాల్యం కూడా 18 3/5 మీటర్లు ఇంటూ వెడల్పు 8 2/3 మీటర్లు. ఇప్పుడు ఈ 18 3/5 ఈ మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంగా మారిస్తే హారం 5 అట్లే ఉంటుంది. 18 5 90, 90 + 3 93 ఇంటూ 8 2/3 ఈ మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంగా మారిస్తే 3 అట్లాగే ఉండి 3 8 24, 24 + 2 26 3 ఇంటూ 26 డివైడెడ్ బై 5 × 3. నేను 93ని 3ని క్రాస్ చేస్తే 3 1 3, 3 3 9, 3 ఎక్కం 3. ఏం మిగిలింది? 31 × 26/5. 31 × 26 అంటే ఎంత వస్తుంది? 806 డివైడెడ్ బై 5. సో దీని విలువ ఎంత? 161 1/5 చదరపు మీటర్లు. అంటే పార్కు వైశాల్యం ఎంత వచ్చింది మనకి? 161 1/5 చదరపు మీటర్లు. -33/16ను ఏ సంఖ్యచే భాగిస్తే -11/4 వస్తుంది. ఈ భిన్నాన్ని ఏ సంఖ్యచే భాగించాలి అనేది తెలియదు. భాగిస్తే -11/4 వస్తుంది అంటున్నాడు. ఆ భాగించవలసిన సంఖ్య మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాల్సింది అదే కాబట్టి భాగించే సంఖ్య
ను ఎక్స్ అనుకుంటున్నాం. అప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, -33/16ను భాగించాలి ఏదో ఒక సంఖ్యతోని. ఏ సంఖ్యతోని? దాన్ని నేను ఎక్స్ అనుకున్నా. భాగిస్తే ఆన్సర్ ఎంత రావాలి? -11/4 వస్తుంది. ఇక్కడ ఎక్స్ కింద ఏం లేదంటే పూర్ణాంకం కింద 1 ఉన్నట్టు కదా. 2 అకరణీయ సంఖ్యల భాగారం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? అడ్డగుణకరం చేస్తాం కదా. ఇక్కడ కూడా అదే చేద్దాం. -33 × 1 16 × x ఈజ్ ఈక్వల్ టు -11/4. 3 × 1 అంటే -33 డివైడెడ్ బై 16 × x అంటే 16x ఈజ్ ఈక్వల్ టు -11/4. 16x భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది. తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ 4ని ఇటువైపు పంపిస్తున్నా, ఈ 11ని కూడా ఇటువైపు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? -33 4 ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడికి వస్తే గుణకరం చేస్తుంది, డివైడెడ్ బై -11 ఇక్కడ ఏం చేస్తుంది? గుణకరం చేస్తుంది, ఇక్కడ భాగించాలి. -11 ఈజ్ ఈక్వల్ టు ఈ 16x అట్లనే ఉంటుంది. ఈ 11ని 33ని నేను క్రాస్ చేయొచ్చు. మైనస్ క్యాన్సల్. 11 1 11 11 3 33. ఏమొచ్చింది? 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 16x. నాకు కావాల్సింది ఎక్స్ విలువ కాబట్టి ఎక్స్ని ఇక్కడ ఉంచేసుకొని ఈ 16ని ఇక్కడ పంపిస్తున్నా. 16 అక్కడ గుణకారం చేస్తుంది కాబట్టి ఇక్కడ భాగాహారం చేస్తుంది. ఏమొస్తుంది? క్రాస్ చేస్తే 4 × 4 4 4 16. మిగిలింది ఏంటి? 3 × 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ విలువ ఏమవుతుంది? ఎక్స్ భాగించే సంఖ్య ఎంత? 3 × 1 అంటే 3/4. భాగించవలసిన సంఖ్య ఏంటి? 3/4. 10th క్వశ్చన్ చూడండి. 64 మీటర్ల పొడవు గల ఒక బట్ట ముక్క నుంచి 36 ప్యాంట్లు తయారు చేసిండ్రు. అయితే ఒక్కొక్క ప్యాంట్కి ఎంత బట్ట ముక్క అవసరమైంది, ఒక్కొక్క ప్యాంట్కి ఎంత పరిమాణం గల బట్ట అవసరమైంది అనేది కనుక్కోవాలి. ఈ 64ని 36తో భాగిస్తే మనకి ఒక ప్యాంటు ఎంత పరిమాణం గల బట్ట అవసరమైంది అనేది తెలుస్తుంది. 36 చేస్తే ఎంత వస్తుంది? 2తో క్రాస్ చేద్దాం. 2 3 6 2 2 4 2 ఎక్కం 2 2 8 16. మళ్ళీ 2 9 18 2 16 32 16/19. ఎంత వచ్చింది గుడ్డ? 16/19 మీటర్ల బట్ట అవసరమైంది. 16/19ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మనము ఇప్పుడు భాగాహారం చేసుకోవచ్చు. 9 1 9, 16లోంచి 9 పోతే ఎంత? 7. అంటే 1 7/9 మీటర్ల గుడ్డ అవసరమవుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 10.36363636 అండ్ సో ఆన్ అనే ఈ ఆవర్తిత దశాంశ సంఖ్యనిచ్చి దీన్ని p/q రూపంలో రాయమన్నారు. రాసిన తర్వాత p + q వాల్యూ ఎంత అవుతుంది అనేది కనుక్కోమనడమే ఈ ప్రాబ్లం. మొదట మనకి ఇచ్చిన ఈ ఆవర్తిత దశాంశ సంఖ్యను మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.36363636 అండ్ సో ఆన్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది కదా. ఇక్కడ మనకి రిపీట్ అయ్యేది ఏంది? 36363636 రిపీట్ అవుతుంది. అంటే ఎన్ని దశాంశ స్థానాలు రిపీట్ అవుతున్నాయి? 2. కాబట్టి ఇక్కడ అవధి 2. అవధి 2 కాబట్టి ఈక్వేషన్ మొదటి ఈక్వేషన్ని ఎంతతో గుణించాలి? 100తో గుణించాలి. x × 100 అంటే 100x ఈజ్ ఈక్వల్ టు 100ని ఈ సమీకరణంతో గుణకారం చేస్తే మనకి ఏమొస్తుంది? దశాంశ స్థానము 100 కాబట్టి 2 దశాంశాలు ముందుకు పోతుంది కదా. సో 1036.363636 అండ్ సో ఆన్. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. ఇప్పుడు ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1 తీసేయాలి. ఇదే కదా ప్రాసెస్. తీసేస్తే ఏం చేయాలి? తీసివేత చేయాలి. 100లోంచి ఎక్స్ పోతే ఎంత వస్తుంది? 99x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ 6లోంచి 6 పోతే 0 0 0 0 పాయింట్, 6లోంచి 0 పోతే 6, 3లోంచి 1 పోతే 2, 10లోంచి 0 పోతే 10. 1026 ఏమొచ్చింది? 99x ఈజ్ ఈక్వల్ టు 1026 వచ్చింది. అంటే ఎక్స్ ఏమవుతుంది? 1026 డివైడెడ్ బై 99.
ఇప్పుడు దీన్ని మనం క్రాస్ చేయొచ్చా? 99ని 3 ఎక్కంతో క్రాస్ చేయొచ్చు, 9 ఎక్కంతో క్రాస్ చేయొచ్చు. మరి 1026 మనకు 3 ఎక్కంలో కానీ 9 ఎక్కంలో కానీ వస్తుందా లేదా ఎట్లా చూసుకోవాలి? అంకెల మొత్తాన్ని బట్టి బీజగణిత సూత్రం ప్రకారం చూసుకోవాలి కదా. 6కి 2 కలిపితే 8, 8కి 1 కలిపితే 9. సో అంకెల మొత్తం 9 వచ్చింది కాబట్టి ఇది 9 ఎక్కంతో ఇది 9 ఎక్కంతో క్రాస్ అవుతుంది. చేద్దాం. 9 1 9 11 99. 9 ఎక్కం 9, 10లోంచి 9 పోతే 1 మిగులుతుంది, 1 2. మళ్ళీ 9 ఎక్కం 9, 12లోంచి 9 పోతే 10 11 12 3 3 6 36, 9 4 36. ఎంత వచ్చింది? 114/11 వచ్చింది. అంటే ఈ ఎక్స్ని మనం ఎట్లా రాసినాము? P/Q రూపంలో రాసినాం. మరి P వాల్యూ ఎంత? 114. Q వాల్యూ ఎంత? 11. సో P + Q వాల్యూ ఎంత? 114 + 11 ఎంత వస్తుంది? 125 అనేది P + Q వాల్యూ.